రోషన్ కనకాల హీరోగా బండి సరోజ్ కుమార్ ప్రతినాయకుడిగా నటించిన ఈ మూవీకి కలర్ ఫోటో లాంటి అద్భుతమైన మూవీని తీసిన సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు. విడుదలకు ఒకరోజు ఆలస్యంగా వచ్చిన ఈ మూవీ బజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. యూత్ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటుగా కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికి వస్తే అటవీ నేపథ్యంలో సాగే ప్రేమ కథ. అనాథ అయిన మురళీకృష్ణ ఆలియస్ మొగిలి చిన్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోయి అడవిలో ఉంటూ ఫారెస్ట్లో జరిగే సినిమాలకు డబ్బులు తీసుకుని జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి లొకేషన్స్ వరకు అన్నింట్లో సహాయపడుతుంటాడు. ఒకసారి ఒక సన్నివేశంలో డూప్గా నటించాల్సి వస్తుంది. అదే సమయంలో కనిపించిన సైడ్ డ్యాన్సర్ జాస్మిన్ను చూడగానే ప్రేమలో పడిపోతాడు. తనలాగే అనాథ మరియు మూగా చెవుడు తనకు అని తెలుసుకున్న మౌలి తనకు మరింత దగ్గర అవుతాడు. ఈ క్రమంలోనే క్రిస్టఫర్ నోలెన్ అనే ఎస్ఐ జాస్మిన్పై ఎప్పటి నుండో కన్నేసిన ఆ ఎస్ఐ వీళ్ళ మధ్యలో ఎంటర్ అయ్యి ఏం చేశాడు? పదవి, బలం, అధికారం గల క్రిస్టఫర్ నోలన్ను మొగ్లీ ఎలా ఎదుర్కొన్నాడు? తన ప్రేమ ఫలించిందా? ఎస్ఐ కావాలనుకున్న అతని కోరిక ఏమైంది అనేది తెలియాలంటే మాత్రం మూవీ చూడాల్సింది. మూవీ చూశాక నా వరకైతే అంతగా ఆకట్టుకోలేదు. అబవ్ యావరేజ్ అనిపించింది. కథను రామాయణంలోని పాత్రలకు ముడిపెట్టడం, దానికి కర్మ సిద్ధాంతం యాడ్ చేయడం, రావణుడు లాంటి విలన్ అనే కాన్సెప్ట్ డైరెక్టర్ చెప్పాలనుకున్నా అది సరిగ్గా కూర్చోలేదు. ఫస్ట్ హాఫ్ అయితే డంబ్ రైటింగ్, షూటింగ్ అంటారు, అక్కడి జనాల్ని గ్యాదరింగ్ అంటారు, హీరోయిన్ల మధ్య పుట్టే లవ్ యాంగిల్ ఒక్కటి సరిగ్గా కనెక్ట్ కావదు. ఒక్క హార్ట్ టచింగ్ మూమెంట్ ఉండదు. అలా సాగిపోతుంది. స్క్రీన్ ప్లే షార్ప్గా లేక కొన్ని ఫ్రేమ్స్ జంప్ అవుతుంటాయి, డ్రాగడ్గా, జర్కుడుగా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం ల్యాగ్ చేసిన ఫీల్ వస్తుంది. సినిమాలో వాడిన ట్విస్టుల్లో కూడా పసలేదు. సెకండ్ హాఫ్లో బీఎస్కే ఎంటర్ అయ్యాక మూవీ మూడ్ కాస్త చేంజ్ అయ్యి స్పీడ్ అందుకుంటుంది. బట్ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. బీఎస్కే ఇంటెన్స్గా యాక్టింగ్ వల్ల సెకండ్ హాఫ్లో కొంచెం గ్రాఫ్ పెరిగింది. యాక్టింగ్ వైజ్ రోషన్ కనకాల హార్స్ రైడింగ్లో కానీ, ఫైట్స్లో కానీ, డ్యాన్స్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. హీరోయిన్గా సాక్షి మడల్కర్ తన హావభావాలు, గ్లామర్ వైజ్ బాగుంది. బండి సరోజ్ గారు తన యాక్టింగ్తో మూవీని ఒక రేంజ్కి తీసుకెళ్లారు. టెక్నికల్గా డిఓపి బాగుంది. మ్యూజిక్ కొన్ని చోట్ల డల్ అయింది. పాటల విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. ముఖ్యంగా లవ్ స్టోరీలకు పాటలే కీలకం. జయం లాంటి మూవీస్ హిట్ అయిందంటే అందులో పాటలే కీ రోల్ పోషించాయి. బీజిఎం కూడా అంత ఎఫెక్టివ్గా లేదు. కాలభైరవ ఇంకాస్త ఎఫర్ట్ పెట్టాల్సింది. డైరెక్షన్ పరంగా సందీప్ రాజ్ కొత్తగా ప్రయత్నించాడు, బట్ సేమ్ రెగ్యులర్ ప్యాటర్న్లో తయారైంది. ఓవరాల్గా మూవీ కాస్త రొటీన్గా ఉన్న కొన్ని చోట్ల ఐ మూమెంట్స్తో పాటు కొత్తదనం కూడా ఉంది. వైవార్షను ఎమోషనల్ సైడ్ అంతగా ఇంపాక్ట్ లేదు, బట్ అతను పోషించిన విధానం బాగుంది. నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.42 అవుట్ ఆఫ్ 5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.